నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి పంచవటి కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి. కాలనీ సంక్షేమ సంఘంతో పాటు పంచవటి విఘ్నేశ్వర ఆలయ కమిటీకి సైతం ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా మణిరామ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు విజయం సాధించగా నరేంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయ కమిటీ అధ్యక్షులుగా పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి, ముక్తేశ్వర్ రెడ్డి ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో చెరో సంవత్సరం అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్మానించుకున్నారు. ఇక ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా విద్యాధర్ శర్మ, కోశాధికారిగా వాసుదేవమూర్తి ఎన్నికయ్యారు. ఏదో సంవత్సరం మణిరామ్ నాయక్ వచ్చేది జరగదా? నా కాలనీ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాళ్లకు నేను ఎప్పుడు ఏ విషయంలో కూడా ఎనీ టైం వాళ్లకు వెనకాడకుండా నా పనులని కూడా పక్కకు పెట్టుకొని నా కాలనీ సభ్యులకు, నా కాలనీ వాసులకు సేవ చేసుకుంటూ వాళ్ళ మందన పొంది నేను ఇవాళ ఏ పదవి లేకున్నప్పుడు కూడా నేను ఆ పని చేశాను, ఎంతో ఎంతో పని చేశాను కాబట్టి నన్ను గుర్తించి ఇవాళ మంచి భారీ మెజార్టీతో గెలిపించారు నా కాలనీవాసులు. వాళ్ళకు నేను చాలా రుణపడి ఉంటాను. ఈ రుణాన్ని నేను ఒమ్ము చేయకుండా వాళ్ళకి ఏ రకమైన హామీ అయితే నేను మేనిఫెస్టోలో ఇచ్చానో అది నేను ఒక 2 పనులు మాత్రం 6 నెలల లోపల ఆ 2 పనులు కంప్లీట్ చేసి నా కాలనీ వాసులు సర్వసభ సమావేశం పిలిచి వాళ్ళకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తానని నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. చూడండి చూడండి లుక్ సార్ సార్ ఓకే. అందరికీ నమస్కారం. మా పంచవటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఈరోజు జరిగినాయి. ఆ ఎన్నికల్లో మా కాలనీ ప్రజలు నా మీద నమ్మకంతో నన్ను విజయాన్ని చేకూర్చారు. అందుకు కానీ మా కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. నేను ఏదైతే మేనిఫెస్టో తీసుకొని నా కాలనీలో ముందుకెళ్ళానో అది తూచా తప్పకుండా పాటిస్తానని నేను మీడియా ముఖంగా మా కాలనీవాసులకు హామీ ఇస్తున్నాను. నన్ను ఎంత సొంత ఇంటి బిడ్డగా ఆదరించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు మా కాలనీవాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక ముందు కూడా ఇన్ని రోజులైతే నేను సింగిల్గా తిరిగేవాడిని. ఇవాళ కాలనీ బాధ్యతలు నా మీద పెట్టారు కాబట్టి దాన్ని నేను అనుగుణంగా ఉంటాను. ఏ టైంలో ఎట్లాంటి సమస్య ఉన్నా దాన్ని నేను ఒక కాలనీ పెద్ద మనిషిగా చేసినందుకు వాళ్ళకి అందరికీ సహాయ సహకారం అందిస్తూ వాళ్ళకు చేదోడు వాడుగా ఉంటానని, ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలే కూడా నేను వాళ్ళను దూరం పెట్టకుండా వాళ్ళ ఏ పని చెప్పినా వాళ్ళని కాదు అనకుండా ముందుకు పోతానని చెప్పని మీడియా ముఖంగా చెప్తానని. ఇవాళ మాట్లాడిన మాట ఇది ఎప్పటికీ సచ్చేదాకా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా తూచా తప్పకుండా నేను వాళ్ళకు ఇచ్చిన హామీని 100కు 100% నేను వాళ్ళకు ప్రూవ్ చేసి కాలనీకి నేను సహాయ సహకారాలు చేసి నేను ఏ పోలీస్ స్టేషన్లో పని ఉన్నా, ఏ మున్సిపల్ కార్పొరేషన్లో పని ఉన్నా, ఏ ఇందిరా ఇల్లు ఉన్నా, గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉంటాయో ఆ స్కీమ్లను నేను ఇంతకుముందు కూడా పోరాడాను. ఇక అయితే ఇంకా ఎక్కువ పోరాడి నా కాలనీ సభ్యులకు ఎవరికైనా లేని వాళ్ళకైతే 100% ఇప్పించడానికి నేను ముందుంటాను. ఒకటి మా కాలనీకి కొంచెం నీళ్ళ సమస్య ఉంది. ఆ నీళ్ళ సమస్య మాకు చాలా
నేను కాలనీలో ఉంటున్నాం కాబట్టి అందరితో పాటు నాకు ఏ రకంగా వస్తుందో కాలనీ వాసులు కూడా అదే వస్తుంది కాబట్టి చాలా బాధగా ఉంది. దాన్ని మాత్రం ఈ నెల రోజుల లోపల అవసరం అనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ధర్నా చేసి అయినా నేను కంపల్సరీ ఆ నీళ్లు ప్రొవైడ్ చేయిస్తాను అని మా కాలనీ వాసులకు అందరికీ హామీ ఇస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మా కాలనీ పెద్దలు నాకు వెన్నుదన్నుగా ఉండి మా అంజన్న ప్లస్ భాస్కర్ రెడ్డి, అపార్ట్మెంట్ వాసులకి, నా కాలనీ వాసులకి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నన్ను ఇంత మంచి అటుతో గెలిపించినందుకు ధన్యవాదాలన్న.